నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రైతు హత్య. ఎస్, మీరు విన్నదే కరెక్ట్. అయితే గతంలో కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం, కొన్ని సందర్భాలలో రైతు ఆత్మహత్య ఎందుకు అని పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక వాళ్ళకి పంట పొలం పెట్టుబడి పెట్టింది సరిగ్గా దిగుమతి కాకనో, లేకపోతే అప్పుల పాలు అయిపోవడం వల్లనో, పంట సరిగ్గా పండకపోవడం వల్లనో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఎన్నో చూసాం. కానీ ఇక్కడ విస్తుపోయేలాగా కుమారుడే ఆత్మహత్య చేశాడు. ఆ రైతు ఎవరైతే ఉన్నారో వారి కుమారుడే హత్య చేశాడు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే కనుక శ్రీనివాసరావు కొడుకు పుల్లారావు యూట్యూబ్లో సర్చ్ చేసి మరీ తండ్రిని హత్య చేశాడు. అయితే అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం మన రిపోర్టర్ హారికని అడిగి. హారిక, అసలు ఏం జరిగింది? రైట్ ప్రియాంక, అంటే మొదట ఈ యువకుడు తండ్రిని చంపాలని ముఖ్యంగా ముందే ప్లాన్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది. అంటే దాదాపు యూట్యూబ్ లోనే అన్ని చూసి వీడియోస్ ని ఇన్స్పైర్ అయ్యి ఇవన్నీ చేశాడు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. అయితే ముఖ్యంగా అంటే ఏ ఆలోచనతో ఇలా చేసుంటాడు అనేది మాత్రం ఇంకా మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. కానీ ఈ విషయంలో ఇతని ఓవర్ యాక్షనే ఈయనకు చుట్టుకుందా అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే కేసు దర్యాప్తు వేగం చెయ్యండి అంటూ పోలీసుల దగ్గర బాగా ఓవర్ చేశాడు అని చెప్పేసి అంటున్నారు. ఏకంగా ధర్నాకు కూడా దిగాడు. అందరూ తండ్రిపై కుమారుడికి అంటే ఎంత ప్రేమ ఉందో అని అనుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా తండ్రి హత్య నేరాన్ని మరొకరిపై వేసేందుకు ప్రయత్నించినట్టయితే తెలుస్తుంది. కానీ చివర్లో అసలు అనుకున్నాడో లేదో తెలీదు, పోలీసులకు అడ్డంగా బుక్ అయిపోయాడు. అయితే మనోడే ఈ హత్యకి కావాలనే ప్లాన్ చేసి చంపాడు అని చెప్పేసి తెలుసుకున్న పోలీసులు, అక్కడ ప్రజలు అవక్కయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ జిల్లా ఈ మిర్సుమిల్లి ములకపెంటకు చెందిన కడియం శ్రీనివాసరావు ఫస్ట్ అనుమానాస్పదంగా చనిపోయారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అంటే ఎవరు చంపారో తెలీదు, ఎలా చనిపోయాడో తెలీదు అనుకున్న సమయంలో ఈ కుమారుడు ఎవడైతే ఉన్నారో ఆ అబ్బాయి అంటే చంపేసి ఇలాంటి క్రియేట్ చేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అయితే వివరాలు మాత్రం పక్క పొలం రైతు అతడి గుమస్తాను అవమానితులుగా కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు. అయితే పుల్లారావు హత్య చేసినట్లు ఎలా గుర్తించారు అనేది మాత్రం ఇంకా ఆరాధీసే ప్రయత్నంలో ఉన్నారు. రైట్ హారిక, అసలు ఈ హత్య చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి, అది ఏమన్నా తెలిసిందా? అంటే శ్రీనివాసరావు కుమారుడు పుల్లారావు ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్ లో కొన్ని రోజులు ఉద్యోగం చేశాడు. బెట్టికులకు బాగా అలవాటు పడి అప్పులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక సొంత ఊరికే వచ్చేసాడు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇతను ఈ పుల్లారావు ఎవరైతే ఉన్నారో మారతాడనే ఆశతో తండ్రి అప్పులన్నీ తీర్చేశాడంట. అయితే పుల్లారావు భార్య, 2 కూతుళ్లతో ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాడు, ఏ పని లేకుండా. తండ్రి పొలం సాగు చేసుకుంటూ, తల్లి పాడి గేదెలను జీవనం చేసుకుంటూ సాగిస్తున్నారు జీవనం. అయితే పుల్లారావు సొంత ఊరికి వచ్చిన బుద్ధి మారలేదు, మళ్ళీ బెట్టింగులు స్టార్ట్ చేశాడు అంటున్నారు. అయితే తాను చేసిన అప్పులు చెల్లించేందుకు 1 ఎకరం పొలం కూడా అమ్మాలని పుల్లారావు తండ్రి శ్రీనివాస్ పై ఒత్తిడి తీసుకొచ్చాడు అంటున్నారు. తండ్రి పొలం అమ్మేందుకు ఒప్పుకోలేదు. అయితే అప్పుడు అంటే చంపితే ఆస్తి మొత్తం తనకే వస్తుందని అనుకున్నాడో ఏమో, తండ్రిని చంపడానికి యూట్యూబ్ లో వీడియోలు సెర్చ్ చేస్తూ ఒక దెబ్బతో చంపడం ఎలాగని సెర్చ్ చేశాడంట. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, అంటే చంపాలి ఖచ్చితంగా, నాకు ఆస్తి కావాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఒక్క దెబ్బతోనే చచ్చిపోవాలి అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాడంట. మొత్తం చూశాడంట. అయితే హత్య జరిగిన రోజు మాత్రం పుల్లారావు పొలం వెళ్ళాడు. అక్కడ చుట్టుపక్కల రైతులతో కొద్దిసేపు మాట్లాడాడు. సాయంత్రం ఎవరూ లేని సమయంలో తండ్రిని కర్రతో కొట్టి చంపాడు. తర్వాత అక్కడ నుంచి బైక్ పై మైలవరం వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటున్నారు. అయితే సాయంత్రం అయినా శ్రీనివాస్ ఇంటికి రాకపోవడంతో కుమారుడికి తల్లి ఫోన్ చేసి తను ఇంకా రాలేదు అని చెప్పేసి అడిగినా కూడా అసలు ఏ సమాధానం చెప్పలేదు. నేను మార్నింగే ఉదయం నుంచి మైలవరంలో ఉన్నానని బుకాయించే ప్రయత్నం చేశాడు అంటున్నారు. అయితే ఆమె వెంటనే బంధువుల్ని పొలం దగ్గరకు వెళ్ళమని చెప్పడంతో అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే శ్రీనివాసరావు మృతదేహం కనిపించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన పుల్లారావు పక్క పొలం వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చాడు. దీంతో పోలీసులు పక్క పొలం యజమాని గుమస్తాలను అనుమానించి ఆ కోణంలో దర్యాప్తు చేశారు. అయితే తండ్రి కేసులో విచారణ వేగం చేయలేదు. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పేసి పోలీసుల మీదకి ఇతను రివర్స్ గా మాట్లాడడంతో అక్కడితో ఆగకుండా జాతీయ రహదారి పైన అంటే మెయిన్ రోడ్డు పైన ధర్నాకు దిగేలా చేశాడు అంటే ఆయన బంధువులతో.
అయితే 2 రోజుల తర్వాత పోలీసులకు పుల్లారావు తీరుపై అనుమానం బాగా వచ్చింది. అంటే ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అతన్ని అదుపులోకి తీసుకుని అంటే ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు, అంటే ఇంటరాగేషన్ మామూలుగా ఉండదు పోలీసుల ఇంటరాగేషన్ తోని మొత్తం బయటపడినట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం. అయితే ఇప్పుడు కోర్టు ముందర హాజరుపరిచారు, రిమాండ్ కు తరలించారు. మరి మిగతా కేసు డీటెయిల్స్ అనేది మళ్ళీ అంటే అక్కడ పోలీసులు చెప్తే గానీ బయటికి రావండి. రైట్ హారిక. సో విన్నారు కదా, తండ్రి ఆస్తి మొత్తం కూడా తను చేజెక్కించుకోవాలి అన్న నెపంతో యూట్యూబ్ లో మరి సర్చ్ చేసి తండ్రిని హత్య చేయడం జరిగింది. అయితే తను ఎన్నో వాటికి బానిస అయిపోయి, తాగడానికే కానీ పేకాటకు కానీ బానిస అయిపోయి అప్పుల పాలైపోతే ఒకసారి ఆల్రెడీ ఆ తండ్రి ఆ కొడుకుని కాపాడడం జరిగింది. తీసుకొని వచ్చి తన ఇంట్లోనే పెట్టుకొని శ్రీనివాసరావు పుల్లారావుని, తన పుల్లారావు పిల్లల్ని, భార్యని కూడా పోషిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో రైతుగా ఉన్న శ్రీనివాసరావు తన కొడుకుకి పొలం ఇచ్చి పొలం పనులు చూసుకోమని చెప్తే ఇంకా అతని అలవాట్లు మానుకోక మరిన్ని అప్పులు చేయడంతో ఊర్లో అప్పులు పెరిపోగా ఆ అప్పులు తీర్చే మార్గానికై తండ్రిని పొలం అమ్మమ్మని చెప్పాడు. తండ్రి వినకపోవడంతో తండ్రిని చంపేస్తే గనక తనకే ఆస్తి మొత్తం వస్తుంది, ఆస్తి వచ్చినప్పుడు అప్పు కట్టేసి మిగతా డబ్బుతో ఎంజాయ్ చేయొచ్చు అన్న భావనతో తండ్రిని ఎలా చంపాలి అన్న ఉద్దేశంతోనే యూట్యూబ్ లో సర్చ్ చేసి ఒక్క దెబ్బతో చంపేయాలి అన్న ప్లాన్ ముందు నుంచి పథకం వేసుకొని మరి యూట్యూబ్ లో సర్చ్ చేసి తండ్రిని చంపేయడం జరిగింది. అయితే ఇలాంటి కేసుని మరి ఓవర్ గా డీల్ చేస్తూ ఉండడంతో తండ్రి చావుకి కారణమైన వాళ్ళని వెతికి పట్టుకోవాలని చెప్పి అతి ఉత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు ఇంట్రాగేషన్ లో శ్రీనివాసరావు కొడుకు పుల్లారావే చేశాడు అన్నది తెలిసిపోయింది. సో ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. స్టే ట్యూన్ టు రెడ్ టీవీ. మరిన్ని అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాము.